देवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్న శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం 28వ అధ్యాయం భక్తి యోగ అనుష్ఠానం యొక్క ఆదేశాలు కపిల ముని ద్వారా. శ్లోకం 18. కీర్తన్య कीर्तन्य తీర్థ యశసం तीर्थ यशसं పుణ్యశ్లోక पुण्यश्लोक యశకరం यशकरं ధ్యాయేత్ ध्यायेत् దేవం देवं సమగ్ర అంగం समग्र अंगं యావత్ यावत् న न చ్యవతే च्यवते మనః. मनः. కీర్తన్య తీర్థ యశసం कीर्तन्य तीर्थ यशसं పుణ్యశ్లోక యశస్కరం पुण्यश्लोक यशस्करं ధ్యాయే దేవ సమగ్రాంగం ध्यायेत् దేవం देवं समग्रांगं యావన్నాచ్యయతే మనః. यावन्नच्छवते मनः. కీర్తన్య తీర్థ యశసం कीर्तन्य तीर्थ यशसं పుణ్యశ్లోక యశస్కరం पुण्यश्लोक यशस्करं ధ్యాయే దేవం సమగ్రాంగం ध्यायेद्देवं समग्रांगं యావన్నాచ్యయతే మనః. यावन्नच्छवते मनः. कीर्तन्य तीर्थ यशसं కీర్తన్య తీర్థ యశసం पुण्यश्लोक यशस्करं పుణ్యశ్లోక యశస్కరం ध्यायेद्देवं समग्रांगं ధ్యాయే దేవం సమగ్రాంగం यावन्नच्छवते मनः. యావన్నాచ్యవతే మనః. ప్రతిపదార్థం అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. ప్రతిపదార్థం కీర్తన్య కీర్తన్య కీర్తనీయములు కీర్తనీయములు తీర్థ యశసం తీర్థ యశసం భగవన్ మహిమలు భగవన్ మహిమలు పుణ్యశ్లోక పుణ్యశ్లోక భక్తుల యొక్క భక్తుల యొక్క యశకరం యశకరం మహిమను మహిమను వృద్ధి చేయునవి వృద్ధి చేయనవి ధ్యాయేత్ ధ్యాయే ధ్యానింపవలెను ధానింపవలను దేవం దేవం భగవానుని భగవానుని సమగ్ర అంగం సమగ్ర అంగం సర్వావయవములు సర్వ అవయవములు సర్వ అవయవములు యావత్ యావత్ అంతవరకు అంతవరకు నా నా చ్యవతే చవతే తొలగదు మనః మనస్సు. మనస్సు. భగవన్ మహిమలు అతని భక్తుల మహిమను వృద్ధి చేయును కనుక అవి సర్వదా కీర్తనీయములై ఉన్నవి. కనుకనే యోగి భగవానుని పైనను మరియు అతని భక్తుని పైనను ధ్యానమును నిలుపవలెను. మనస్సు సుస్థిరమగునంత వరకు అతడు భగవానుని నిత్య రూపమును ధ్యానించవలెను. భాష్యము. యోగి తన మనస్సును దేవదేవుని పైననే నిరంతరము సంలగ్నము కావింపవలెను. శ్రీకృష్ణుడు, విష్ణువు, శ్రీరాముడు, నారాయణాది అసంఖ్యాక రూపములలో ఒకదానిని చింతించుటకు అలవాటు పడినప్పుడు యోగి యోగ పూర్ణత్వమునకు చేరినవాడగును. ఇది బ్రహ్మ సంహితయందు ధృవపరుపబడినది. భగవానుని ఎడ విశుద్ధమగు ప్రేమను వృద్ధి కావించుకొనినవాడు మరియు ప్రేమాంజనమును కనులకు పూసుకొనినవాడును అగు మనుషుడు తన హృదయమునందు దేవదేవుని సదా వీక్షింపగలడు. భక్తులు ప్రత్యేకముగా అతనిని సుందరముగు శ్యామలవర్ణపు శ్యామసుందరినిగా గాంచుదురు. అదియే యోగపు పరిపూర్ణత. క్షణకాలమును మనస్సు సంచలము కానంత వరకు ఈ యోగ విధానమును కొనసాగింపవలను. ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః. విష్ణు రూపమే పరమోత్తమ పదమై ఉండి ఋషులకు సాధు పురుషులకు సదా దర్శనీయమై ఉండును. భక్తుడు మందిరమందలి భగవద్రూపమును అర్చించినప్పుడు కూడా అదే ప్రయోజనము సిద్ధింపగలదు. మందిరమునందు చేసడి భక్తికి భగవద్రూప ధ్యానమునకు భేదము లేదు. ఏలయన మనస్సునందు గోచరించినను లేదా ఏదేని మూలకముతో తయారు చేయబడినను భగవద్రూపం ఒకటే.
భక్తులు గాంచుటకు అనువుగా 8 రకములగు రూపములు వసగబడినవి. అవి ఇసుక, మృత్తిక, దారువు లేదా రాయితో తయారు చేయబడవచ్చును. మనోమయముగాను, మణిమయముగాను, లోహమయముగాను, చిత్రముగాను కావచ్చును. కానీ అన్ని రూపములను ఒకే విలువను కలిగి ఉండును. అన్ని రూపములు కూడా ఒకే విలువను కలిగి ఉండును. మనస్సునందు భగవద్రూపము ధ్యానించువాడు గాంచునదియు, మందిరమునందు భగవద్దర్శనము కాంక్షించువాడును చూచునది ఒకే రూపము కానీ భిన్నము కాదు. దేవదేవుడు పూర్ణుడైనందున ఆ రెండింటి నడుమ భేదమే ఉండదు. భగవానుని నిత్యరూపమును నిరాకరింపగోరు నిరాకారవాదులు ఏదియోనొక పూర్ణ విషయమును ఊహింతురు. ముఖ్యంగా వారు ఓంకారమునే ఇష్టపడినను దానికి కూడా రూపము కలదు. ఓంకారము శ్రీకృష్ణ భగవాని అక్షర రూపమని భగవద్గీత యందు తెలుపబడినది. అదే విధముగా భగవాని శ్రీ విగ్రహ రూపములను చిత్రపట రూపములు కలవు. పుణ్యశ్లోక యశస్కరము అనునది ఈ శ్లోకమునందలి మరి ఒక ముఖ్య పదము. భక్తుడైన వాడు పుణ్యశ్లోకుడు అని పిలువబడును. భగవానుని పవిత్ర నామమును కీర్తించుట ద్వారా మనుషుడు పవిత్రుడు కాగలిగినట్లే పవిత్రుడు భక్తుని నామమును ఉచ్చరించుట ద్వారాను అతడు పరిశుద్ధుడు కాగలడు. విశుద్ధ భక్తుడు మరియు భగవానుడు అభిన్నులు. భక్తుని నామమును కూడా కొన్ని మార్లు కీర్తించవచ్చును. అది పరమ పవిత్రమగు పద్ధతి. శ్రీ చైతన్య మహాప్రభు ఒకమారు గోపికల నామమును పలుకునప్పుడు ఆయన శిష్యులు కృష్ణుని నామమును గాక గోపికల నామమును ఎందుకై పలుకుచుండిరి అని విమర్శించిరి. ఆ విమర్శచే ఆయన కోపోద్రిక్తులైరి. ఆ విధముగా వారి నడుమ కొంత అపార్థము చెలరేగను. దివ్యమగు కీర్తనా పద్ధతి యందు తనకే ఉపదేశము చేయగోన అవ్వారలను ఆయన మందలింపగోరిరి. భగవానుని చక్కదనం ఏమనగా అతని కర్మలతో సంబంధం కలిగిన భక్తులు సైతము కీర్తనీయులగుదురు. అర్జునుడు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, బలి మహారాజు వంటి భక్తులు సన్యాసాశ్రమునందున్న అటువారు కాదు. వారు గృహస్థులు. వారిలో ప్రహ్లాదుడు, బలి మహారాజు వంటి వారు దానవుల కులమునందు జన్మించినట్టు వారు. ప్రహ్లాదుని తండ్రి ఒక దానవుడు. ప్రహ్లాదుని మనువుడే బలి మహారాజు. అయినను భగవానునితో సాంగత్యము కలిగినందున వారు యశోవంతులైరి. భగవానునితో నిత్య సాహచర్యం కలిగినప్పుడు ఆ దేవదేవునితో పాటుగా కీర్తించబడను. సారాంశమేమనగా పూర్ణుడగు యోగి భగవద్రూపమునే సర్వదా గాంచవలెను. మనస్సు ఆ విధముగా లగ్నమగొంతు వరకు అతడు యోగాభ్యాసమును కొనసాగింపవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం దత్సతోమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురుశ్రీయుతపదకమలం శ్రీగురున్మైష్ణమాంశ్చ శివపం శాగ్రజాతం సాగరనాథాన్వితం తం శ్రీ సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసతి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరుతి వాచలం గలంగాయతి యత్కృపాతమం వందే శ్రీ గురునిర్ధారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విషుప్తం ప్రీతిమిషాత్ కృష్ణ చైతన్య సమ్యకం. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తథా గురు తస్యైతే గదిదాయ యథా ప్రకాశంతే మహాత్మనః. వాగీశాయ శివదే లక్ష్మీ యస్య సురక్షితశాస్త్రి ఉగ్రోపి అనుగ్రీవాయం సుభక్తానాం కేసరి సుపతానాం నీశం యంత ప్రవిశం మాజం నాం ప్రసిద్ధం శ్రవణత్వగాదీన్ ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్యం. నిజ గురు హరివాణ్య కృష్ణ చిత్తో పూజాది వికాస భక్తి పూర్వేతేంద్ర. ప్రభుపాదుల వారు చాలా విషయాలు ఈ తాత్పర్యంలో చెప్పారు. ఇలాంటి తాత్పర్యాలు భాగవతంలో కొలలు ప్రభుపాదుల వారు ఎక్కడ పడితే అక్కడ రాసేసారనమాట. ఆయన యొక్క భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క భక్తి భావన అంతటినీ ప్రభుపాదుల వారు ఆయన యొక్క తాత్పర్యాల్లో రాయిస్తారనమాట.
ఎందుకు ఎందుకు రాశారు? మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని బయటకు తీయడం. సో ఇంతవరకు మనం భక్తియుక్త సేవ యొక్క అనుష్ఠానం యొక్క ఆదేశాలను కపిలముని తన యొక్క తల్లి అయిన దేవహూతితో భగవానుడి యొక్క రూపం, దివ్యమైనటువంటి రూపం గురించి ఆయన కీర్తించిన తర్వాత, ఆ దివ్యమైనటువంటి రూపం ఉందంటే అలా నించోలేదన్నమాట. అక్కడ అలా ఉంది, రూపం ఉంది, మనం ఉన్నాం అంతే కాదనమాట. అంటే రెండిటికి మధ్యన సంబంధం ఉందన్నమాట. ఆ సంబంధం గురించి మెల్లిమెల్లిగా ఆయన రాసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. సో ఎవరు వీళ్ళు ఇక్కడ చూస్తున్న వాళ్ళు? భక్తులు అన్నమాట. సో భక్తులకు మాత్రమే భగవంతుడి యొక్క రూపం ఏమిటి, ఆయన అలాగే ఉన్నాడే, 2 కాళ్ళు 2 చేతులు అని అనిపిస్తుంది అనమాట మామూలుగా బయట వాళ్ళకి. కానీ ఎప్పుడైతే మనం శాస్త్రం చదువుతామో, శాస్త్రం చదివిన తర్వాత ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాలు చదివిన తర్వాత ఆ రకంగా మనం ఎప్పుడైతే చూస్తామో, ఓకే భగవానుడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి భగవానుడు, నేను బద్ధజీవిని అనే ఒక ఆ మాత్రమైనా అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ మాత్రమైనా కొంచెం వస్తుందన్నమాట, కొంచెం స్పృహ వస్తుందన్నమాట. అంతవరకు వాళ్ళు పడుకుంటారనమాట. స్పృహ రావడం అంటే ఏంటంటే నిద్రలో ఉంటారనమాట, ఓ రకమైన మబ్బుల్లో ఉంటారనమాట. చూడండి జనాలు ఇక్కడ ఇలా వస్తారు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతారనమాట. వాళ్ళకేం అర్థం కాదనమాట. ఏమో ఫోటోలు ఏవో పెట్టారు, ఇక్కడేవో నరసింహస్వామి ఉన్నాడు, అక్కడేదో 4 ఇలా వాళ్ళకి ఏదో దండన విధించినట్టు ఏంటో ఇలా నిల్చున్నారు, ఆడేదో 4 కూర్చున్నారు, ఓకే బాగానే ఉంది అని వెళ్ళిపోతారనమాట. ఇలా అంటారు, ఆ ఫోటో ఇలా తీస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. కానీ ఇది కూడా వాళ్ళకి మంచిదే అనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ వస్తారు, హరే కృష్ణ మంత్రం వింటారు, ప్రసాదం తీసుకుంటారు. కానీ ఇవన్నీ దేనికి దారి తీయాలంటే వాళ్ళలో ఉండేటువంటి భక్తి భావాన్ని బయటికి తీయాలి. ఎందుకు అలాగంటున్నాం భక్తి భావాన్ని బయటికి తీయాలి? ఎందుకంటే మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. ఏమిటి చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో? మమే మాంసో జీవలోకే జీవభూత సనాతన. సో సనాతన ధర్మం అని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట, ఈ శ్లోకం నుంచి వచ్చింది. ఎవరైనా సనాతన ధర్మం భగవద్గీతలో ఎక్కడుంది అని చెప్తే అడిగితే ఇదనమాట చెప్పాలన్నమాట. ఎక్కడుంది? మమే వాంశో జీవలోకే జీవభూత సనాతన. సో మనం జీవులం. ఈ భౌతిక ప్రపంచం అనేది జీవభూతులకు, జీవులాగా ఉన్న వాళ్ళకి. ముక్త పురుషులకి ఈ భౌతిక ప్రపంచం ముక్త పురుషులకు కూడా ఉందన్నమాట. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క భక్తిలో ఉంటారన్నమాట. ఇక్కడ చెప్పినట్టుగా భగవంతుడు వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆ వ్యక్తిత్వం ఉండడం వల్ల సంబంధాలు కూడా ఉంటాయన్నమాట. ఆ సంబంధాలు ఎవరితో ఉంటాయి? మోదీతో ఉంటాయా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, విరాట్ కోహ్లీ వీళ్ళందరితో ఉంటాయి? లేదు, వాళ్ళందరూ అభక్తులు, వాళ్ళతో ఉండదన్నమాట. వాళ్ళు వాళ్ళ కర్మ ప్రకారంగా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్ అవుతారు, కొంతమంది పాకి పని చేసుకుంటారు, కొంతమంది ఈ పని చేసుకుంటారు, కొంతమంది సోకాళ్ళు వాళ్ళ యొక్క కర్మ ప్రకారంగా ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఏ పని చేసుకున్నప్పటికీ వాళ్ళ భక్తులై ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. అది పనితో సంబంధం లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాడు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, వాడు ఆయన భక్తుడైతే అప్పుడు భగవంతుడితో సంబంధం ఉంటుందన్నమాట. అంతవరకు భగవంతుడు మధ్యలోకి రాడనమాట. భగవంతుడు ఇదంతా చేస్తున్నాడు, ఇదంతా భగవంతుడు చేయటం లేదు. వాళ్ళ యొక్క కర్మ ప్రకారంగా ఏదైతే చేయాలనుకున్నారో అది వాళ్ళకి 3 గుణాల యొక్క ప్రభావంలో వాళ్ళ యొక్క మనసు, బుద్ధి, అహంకారం ఉంది కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. భౌతిక ప్రకృతి దానికి యాక్షన్ రియాక్షన్, వాళ్ళు చేసినటువంటి కార్యాలకి దానికి పర్యవసానం, ఫలము అన్నీ ఇచ్చేస్తుంటుంది. భగవంతుడు ఏంటంటే ఫెసిలిటీ ఇస్తున్నాడు, అలాగ ముందుకు వెళ్తున్నారు అన్నమాట. కానీ ఎప్పుడైతే భక్తులు అవుతారో చాప్టర్ అంతా డిఫరెంట్ అయిపోతుంది, మొత్తం అంతా మారుతుంది అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళతో భగవంతుడు ఏంటంటే మౌనంగా ఉంటాడనమాట. ఎలాగైతే సాక్షిభూతుడు, మౌనంగా ఉన్నాడంటే ఏం మాట్లాడడానికి కాదు, సాక్షిభూతుడుగా ఉంటాడు. గతిర్ భర్త ప్రభు సాక్షి. హరే కృష్ణ. ఏమైంది? సడన్గా ఏదో పెద్ద సౌండ్ వచ్చినట్టు. సో భగవంతుడు ఏంటంటే మిగతా వాళ్ళకి ఏంటంటే సాక్షిభూతుడుగానే ఉంటాడనమాట.
ఏ విధంగా అయితే ఒక చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయన్నమాట. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఏం చేస్తుందంటే ఫలాన్ని తింటుంది, ఇంకో పక్షి ఆ ఫలాన్ని తింటున్నటువంటి పక్షిని వీక్షిస్తాం. ఈ ఈ ఉదాహరణ అనేది ఉపనిషత్తుల్లో ఇచ్చారు. ఎందుకని అలా ఇచ్చారు? ఈ శరీరం అనేది ఈ చెట్టు అనేది శరీరంతో పోల్చారు. చెట్టులో ఉండేటువంటి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కర్మతో మనం చేసుకున్నటువంటి కార్యంతో పోల్చారనమాట. ఆ కర్మ కానీ ఆ కార్యంలో మనకి ఫలం అనేది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు అనమాట. అందుకే మన చెట్టులో ఉన్నటువంటి ఫలాలు వగరుగా ఉంటాయి, చేదుగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, తియ్యగా ఉంటాయి. ఏ రకమైనటువంటి ఫలమో ఆ రకంగా వాడు తింటాడు. కానీ ఇంకొక అదే చెట్టు మీద ఇంకొక పక్షి ఉంది. ఆ పక్షి ఏంటి? చూస్తోంది అనమాట, వీక్షిస్తుంది. సో అలాగ భగవంతుడు ఏంటి, అందరి యొక్క హృదయాల్లో ఉంటున్నప్పటికీ అది అక్కడ ప్రేరణ అనేది భగవంతుడి దగ్గర వస్తున్నప్పటికీ వాళ్ళ 3 గుణాల్లో ఉండడం వల్ల భగవంతుడు శాస్త్రం నుంచి ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళు వినడం అన్నమాట. భగవంతుడు ఏం చెప్తున్నారో వినరు అనమాట. అందుకని భగవంతుడు కూడా ఏంటంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూనే ఉంటుంటాడు. కానీ భగవద్భక్తులకు ఏంటంటే చెప్తుంటాడు. ఎలా చెప్తుంటాడు? శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా, భగవద్భక్తుల ద్వారా ఆయనకి ఎప్పుడు పడితే అప్పుడు నిర్దేశాలు వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. ఏంటి చేయాలి, ఎలా చేయాలి. తన యొక్క మనస్సు, బుద్ధి, అహంకారంలో 3 గుణాలతో ఏది నచ్చితే అది చేయడం అనేది భక్తుడి యొక్క మనోభావన కాదనమాట. ఏది చేయాలన్నా, ఎలా చేయాలన్నా, ఎందుకు చేయాలన్నా సరే తాను గురువు, సాధువు, శాస్త్రం ఈ 3 త్రికోణాల యొక్క ప్రమాణం తీసుకొని భక్తుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఏదైనా సరే, అది ఇటుక మీద ఇటుక పెట్టాలన్నా సరే, ఎందుకంటే అది భౌతికం కాదనమాట. మామూలుగా భౌతికం వాళ్ళకి ఇటుక మీద ఇటుక పెట్టాలి, రాళ్ళు తీయాలన్నా సరే అది భౌతికంలా కనిపిస్తుంది. కానీ భక్తులకు ఇది మందిరం, ఇది భగవంతుడికి సంబంధించినటువంటి మందిరం. ఇక్కడ భగవద్భక్తులు భగవంతుడి కోసమని మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆ భగవద్భక్తులు మందిరాన్ని ఎవరి కోసం? దీనికి భగవంతుడికి కీర్తన. ఇలా ఇటుక వేయడానికి కూడా భగవంతుడికి సంకీర్తనలో భాగం అన్నమాట. ఇటుకలు చేయడం కూడా భగవంతుడి యొక్క సంకీర్తనలో భాగం అన్నమాట. భగవంతుడి యొక్క కీర్తిని పెంచడంలో ఒక భాగం. ఒక ఇటుక ఇలా పెట్టి పెద్ద భవనాలు, భగవంతుడి కోసం భవనాలు కట్టడం కూడా, అది కూడా భగవంతుడికి సంకీర్తనలో భాగం అన్నమాట. అది ప్రజలకి అర్థం కాదన్నమాట. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే మనం ప్రతిసారి మనం నార్మల్గానే ఇల్లు కట్టుకుంటాం కదా, నార్మల్గానే ఎన్నో వెల్డింగ్లు చేస్తాం, నార్మల్గానే కాలువలు తవ్వుతాం, నార్మల్గానే అందరూ కూడా వంటలు వండుతారు, నార్మల్గానే బళ్ళు తొక్కుతారు, నార్మల్గానే సామాన్లు మోస్తారు, నార్మల్గానే బండ్లు నడుపుతారు. ఇవన్నీ జనశ్రవంతిలో చూసేటువంటి కార్యాలన్నీ మనం చూస్తాం. పెద్ద తేడా ఏమీ లేదనమాట. కానీ ఒకటే తేడా ఏంటంటే కృష్ణుడు. ఆ కృష్ణుడు కనుక తీసేస్తే బయట వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏటీ లేదు, ఏం తేడా లేదన్నమాట. సో ఎప్పుడు తేడా ఉంటుందంటే అది ప్రజలకు అర్థం కాకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామందికి ఏంటంటే అది బందిరమా ఏమిటా అని పెద్దగా పట్టించుకోవడం లేదనమాట. వాళ్ళు ఐరన్ని పెట్టామా, ఆ వైర్ అనేది ఇది చేసామా, కరెక్ట్గా అన్నీ చేసామా, పెట్టామా, సిమెంట్ అన్నా వేసామా, లేకపోతే అంతా వేసామా, ఇరిపామా, అది తీసామా, లేకపోతే తర్వాత ఇటుకల మీద ఇటుకలు పెట్టామా, ఇది చేసామా, ఇంకో ఊరికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి పెద్దగా ఆలోచించలేదు, మందిరమా అది పెద్దగా పట్టించుకోరన్నమాట. కాకపోయినప్పటికీ వాళ్ళకి అది సుకృతి జరుగుతుందన్నమాట. వాళ్ళ భక్తి సుకృతికి ఒక దారి అనేది వాళ్ళ యొక్క కర్మలో ఒక అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యం అనేది ఇక్కడికి వచ్చి చేశారనే విషయం వాళ్ళకి తెలియనప్పటికీను వాళ్ళకేంటంటే భక్తియుక్త సేవలో ఒక్కొక్క ఇటుక పెట్టినట్టు, ఎలాగైతే బ్యాంకులో మనకు తెలియకుండానే కొన్నిసార్లు డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఏంట్రా ఎలా వచ్చి లాటరీ టికెట్ కొట్టినట్టు అనమాట. బ్యాంకులో లాటరీ ఎక్కడో తగిలింది, ఒక 2 లక్షలు పడిపోయాయి అనమాట. మనకు తెలియదు అనమాట. కానీ మనం అనుభవించేస్తున్నాం అది. మనకు స్కాలర్షిప్ వచ్చింది. ఎందుకంటే మీరు అటెండెన్స్ బాగా అటెండ్ అయ్యారని చెప్పి మీకు స్కాలర్షిప్ ఇచ్చారు కాలేజీ వాళ్ళు. అబ్బాబా అవునా, థ్యాంక్ యూ అంటే మీకు కొన్నిసార్లు డాక్టరేట్ ఇచ్చేస్తారనమాట. అంటే మీకు తెలియకుండానే మీరు ఏదో మీ ఫీల్డ్లో బాగా చేస్తున్నారని చెప్పి కాలేజీ వాళ్ళు ఎక్కడో పిలిచి మిమ్మల్ని డాక్టరేట్ ఇచ్చారు. మీకు పిలవకుండానే, మీకు తెలియకుండానే కొన్నిసార్లు ఏవేవో జరిగిపోతుంటాయి. ఇంట్లో ఏవేవో వచ్చేస్తుంటాయి అన్నమాట.
సో అలాగా భక్తియుక్త సేవలో చాలామందికి తెలియపోయినప్పటికీ ఇక్కడ భగవంతుడి కోసం ఇక్కడ అన్ని కార్యాలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చేయడం వలన ఆ కార్యంలోకి తెలిసి తెలియకుండా ఎవరో ఎంతోమంది వచ్చి ఆ కార్యంలో వాళ్ళకి సహకరించడం వలన ఇక్కడ ప్రతి కార్యము భగవత్ కార్యం అవ్వడం వల్ల అంతా కూడా ఆధ్యాత్మికమైన దివ్యమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా భగవంతుడికి కీర్తనలా ఉంటుంది. ఇక్కడ అందే చెప్తున్నారు ఏంటంటే భగవంతుడికి ఎప్పుడు కీర్తన చేయడం అనేది ఎప్పుడూ అవసరమే. కీర్తన్య తీర్థ యశస్సం, అది యశస్సు. భగవద్భక్తులకు యశస్సు ఏమిటి? భగవంతుడిని కీర్తించడం, భగవంతుడిని కీర్తించడగా శ్రవణం చేయడం, భగవంతుడిని కీర్తించి శ్రవణం చేయడం ద్వారా వచ్చినటువంటి స్మరణం, భగవంతుడిని అర్చించడం, భగవంతుడి యొక్క భక్తులకి ప్రసాదం స్వీకరించడం, ప్రసాదం చేయడం, భక్తుల్ని తీసుకురావడం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం, వందనం భగవంతుడికి ప్రార్థించడం, ప్రజల్ని తీసుకురావడం, ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కీర్తనలో భాగం అన్నమాట. భగవంతుడి కీర్తించడంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఈవెన్ భగవద్భక్తులు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన డిస్కషన్లో కొన్నిసార్లు గాంధీ వచ్చేస్తారు, కొన్నిసార్లు మోదీ వచ్చేస్తాడు, కొన్నిసార్లు క్రికెట్ వచ్చేస్తుంది, కొన్నిసార్లు మనం ఏవేవో విషయాల గురించి కొన్నిసార్లు మాట్లాడతాం. కానీ అదంతా కూడా అల్టిమేట్గా రిలేట్ చేయాల్సింది భగవద్భక్తితో. కానీ మనకి క్రికెట్తో సంబంధం లేదు, మోదీతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. దీంతో కొంతమంది భక్తులు అలాగే అంటారనమాట. మనతో మాట్లాడినప్పుడు మనకి రాజకీయాలతో సంబంధం ఏంటుంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది కొంచెం విచలితం అయిపోతారు అనమాట. కొత్తగా అవసరం వీళ్ళేంటి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారేంటి, వీళ్ళకి పవన్ కళ్యాణ్కి అవసరం ఏంటి అని అనుకుంటారు. ఎందుకు అవసరం అంటే అది ఎంతవరకు అయితే భక్తియుక్త సేవకి అవసరమో అంతవరకు మాట్లాడటం. కానీ మనకి ఇంకా లోతుగా ఇప్పుడు ఏమిటి జరుగుతుందో అదంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతుందా లేదా మనకి ఎందుకు అవసరం? లేకపోతే ఎక్కడో లాస్ ఏంజలీస్లో ఫైర్ ఏర్పడింది అన్నమాట, దానికి మనకి సంబంధం ఏంటి? కానీ మనకి సంబంధం ఈ రకంగా ఉందంటే మనం ప్రజలకు చెప్పాలన్నమాట. ఏమని చెప్పాలి? ఎంతవరకైతే ఈ భౌతిక ప్రపంచంలో మాంసభక్షణ అనేది ఎంతవరకు ఉంటుందో ఈ దావాగ్నులు, ఈ అల్లకల్లోలాలు, ఈ మృత్యువులు ఇవన్నీ ఆగవనే విషయం, ఇది కృష్ణుడితో సంబంధం ఉందన్నమాట ఆ రకంగా. సో అది కీర్తన అనమాట. కీర్తన అంటే మనం కూర్చొని మీరు భగవంతుడి గురించి చెప్పకుండా, భగవద్గీతలో ఏంటో చెప్పకుండా, ఇప్పుడు ఉన్న పర్పట్ ఏదో చెప్పకుండా, ఈ పర్పట్లో ప్రభుపాద అదే రాస్తున్నారు, ఎలా భగవంతుణ్ణి మనసులో ప్రదిలంగా ఉంచుకోవడం, రాముణ్ణి కృష్ణుడి గురించి. భక్తి సిద్ధాంత ఠాకూర్ల వారు ఏమంటారంటే కలియుగంలో భగవంతుడి గురించి కన్నా భగవంతుడి గురించి కాకుండా ఉండడం అనేది చెప్పడంలోనే ఎక్కువ సమయం అనేది జరిగిపోతూ ఉంటుందట. అర్థం కాలేదా? అంటే మనం ఇప్పుడు భగవంతుడి గురించి చెప్పాలి, మనం కృష్ణుడి లీలల గురించి చెప్పాలి, కృష్ణుడు ఎలా వెన్న దొంగలించాడు, కృష్ణుడు ఎలా ఇచ్చేసాడు. కానీ ఈ కార్యాలన్నీ భగవంతుడి యొక్క లీలలో కానీ చాలా తక్కువ అన్నమాట. భగవంతుడు చంపినటువంటి అసురులు ఎవరు? పూతన, అఘాసుర, వృత్రాసుర, అఘాసుర, బకాసుర, ఇలా చెప్పి కంసుడు, ఎంతోమంది. అసలు వాటి గురించి చర్చే చాలా ఎక్కువ అన్నమాట. అవునా? సుఖదేవ్ గోస్వామి కూర్చొని రాస పంచమ అధ్యాయం ఐదే రాసలేదు పంచమ అధ్యాయం. కానీ అధ్యాయాలన్నీ కూడా కృష్ణుడు రాక్షసులను ఎలా సంహరించాడనే ఉంటుందన్నమాట. సో మనమేంటి ప్రచారంలో ఏంటంటే మన మనస్సు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, 3 గుణాల నుంచి ఎలా బయటపడాలి, మన ఆత్మ, మన శరీరం కాదు ఈ ఆత్మ, తర్వాత బయట 3 గుణాలతో ఎలా బాధపడుతున్నారు, కామక్రోధ లోభ మోద మత్సర్యాలు ఎలా బయటకు వస్తున్నాయి, మనం మన యొక్క తత్వం ఏమిటి, మతం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి. కృష్ణుడి కన్నా ఇవే ఎక్కువ మాట్లాడుతున్నాం మనం డైరెక్ట్గా కృష్ణుడి గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? కానీ అందరినీ కృష్ణ భక్తులు చేయడానికి మన యొక్క ప్రయత్నం అంతా, ప్రతిదీ కూడా కీర్తన. ఇక్కడ మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి ఆత్మ గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే ఈ ఆత్మ భగవంతుడి యొక్క అంశ కాబట్టి. మనం ప్రసాదం తినాలని చెప్తాం, బయట ఏది వండినా అది తినకూడదని చెప్తాం. ఎందుకంటే అది ప్రసాదం అనేది భగవంతుడికి సంబంధించింది కాబట్టి. ఈ భగవత్ సంబంధం, ఎందుకంటే నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం వచ్చతే.
సో ఇక్కడ భగవంతుడి గురించి ఏం చెప్తున్నారు? భగవంతుడి గురించి ఎప్పుడూ కూడా కీర్తన చేయడం అనేది ఎప్పుడూ కూడా అవసరమే. ఎందుకు? ఇలా చేయడం ద్వారా భగవద్భక్తుల యొక్క కీర్తన అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ భగవంతుడి యొక్క కీర్తన చేయడం ద్వారా, ఇక్కడ తెలుగులో ఏమిటి రాశారు చదవండి ఒకసారి. భగవాన్ మహిమలు అతని భక్తుల మహిమను వృద్ధి చేయుడు కనుక అవి సర్వదా కీర్తనీయములై ఉన్నవి. భగవంతుడి యొక్క భక్తుల యొక్క కీర్తన అనేది ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క కీర్తనని వృద్ధి చేస్తాయి. కాబట్టి అది సర్వదా మనకేంటంటే అది సర్వదా కీర్తనీయములై ఉన్నవి. ఎప్పుడు కూడా కీర్తనీయం ఉన్నది. సో భగవంతుడి యొక్క కీర్తనతో పాటు భక్తుల యొక్క కీర్తన కూడా సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ కూర్చున్నాం, మనం భాగవతం గురించి మాట్లాడుతున్నాం. సైమల్టేనియస్గా మనం ఏం చేస్తున్నాం? ప్రభుపాదులవాన్ని కీర్తిస్తాం. ఎందుకు? ఎందుకంటే దాని యొక్క తాత్పర్యం వివరించి ఎవరు అలా రాస్తారు. ఎంతో రుణపడి ఉన్నాం మనం ప్రభుపాదుల వారికి. మనం గురువుకి ఎంతో రుణపడి ఉన్నాం. మనం రుణం తీర్చుకోలేమన్నమాట. ఈ జన్మలకు కాదు, కోటాను కోట్ల జన్మలైనా సరే ప్రభుపాదుల వారి యొక్క రుణం, మన యొక్క గురువు గారి యొక్క రుణం, ఏ భక్తుడి యొక్క రుణం మనం తీర్చుకోలేమన్నమాట. ఎలా తీర్చుకోగలమంటే అట్లీస్ట్ మనం రుణం తీర్చుకోవాలి అనే ఒక ఆశ అనేది ఉండడంలోనే మనం తీర్చుకోగలం. కొంత గొప్ప మనం ఏం చేయలేమన్నమాట. మనం అన్నీ ఏం కాదనమాట. ఆ విషయం మనం తెలియాలన్నమాట. కొద్దో గొప్ప భగవంతుడిని ఏదో అపశ్రుతో, గొర్రె, తర్వాత గాడిద, తర్వాత గుర్రం కలబోసి ఉండేటువంటి మన స్వరంతో భగవంతుని ఎలా కీర్తించగలం చెప్పండి. గొర్రె గాడిద కూడా మనకన్నా చాలా బాగా పాడుతుంది. గుర్రంలాగా మన గొంతుగా, మన బుర్రేమో ఒకలాగా, మన మనస్సేమో ఎక్కడో, అలా మనం భగవంతుడిని చూసి హరే కృష్ణ హరే కృష్ణ అంటుంటే భగవంతుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? చేయడు. కానీ భగవంతుడు స్వీకరిస్తాడు అనమాట. ఎందుకంటే భావాన్ని స్వీకరిస్తాడు భగవంతుడు. మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం, మనం ఏం తేలేమన్నమాట. ఎలాగైతే చిన్నపిల్లడు బుడ్డి మాటలతో, బుడ్డి చేష్టలతో ఉన్నప్పుడు తల్లిదండ్రి ఎంతో ఆనందించేస్తారనమాట. తండ్రికి, కొడుకు, తల్లికి ఆ మొదట నడక ఎప్పుడైతే కొడుకు కానీ కూతురు కానీ ఇలా మొదట లేచిపోయి ఇలా నడుస్తుంటే తండ్రికి ఆనందం పట్టపగాలు ఉండవన్నమాట. అబ్బా చూడు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి, వీడియోలు వచ్చాయి. ఈ రోజుల్లో కెమెరా తీసి వీడియో తీసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని రీల్లోని పోస్ట్ చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో మేము నడిచేవాడు. మా అమ్మగారు ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఎప్పుడు ఫస్ట్ నడిచేవని. ఎప్పుడు మాతో కూర్చొని నాతో చెప్పించలేదు. ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ నడిచేవరా, ఆ రోజు నాకు జ్ఞాపకం ఉంది. ఏదో నడిచావు, మాట్లాడు అంటారనమాట. చిన్నప్పటి నుంచి వాగుడికాయరా బాబు, ఎప్పుడు వెంటనే మాటలు నేర్చేసా ఈ మాత్రం అంటారు. అంతేగాని కూర్చొని పదే దాని గురించి మాట్లాడుకోరు. ముదర టవర్లా మాట్లాడుతున్నావు అంటారు అనమాట. అందుకే తిడతారు కూడా కొన్నిసార్లు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు. కానీ ఈ రోజుల్లో ఏమిటి, పిల్లలు కొంచెం అమ్మ నాన్న అమ్మ మొదట అన్నాడు అమ్మ ఇదైపోతుంది అన్నాడు. అమ్మ మొదట అన్నాడు నాన్న. సో ఎలాగైతే ఈ విధంగా తల్లిదండ్రి చిన్న పిల్లవాడి యొక్క చేష్టలు చూసి ఎలాగ ఉప్పు తప్పిపోయిపోయి ఎలా ఆనందిస్తారో, మన యొక్క చిన్న చేష్టలు మనం ఏమిటంటే ఈ మాల పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటుంటే భగవంతుడు ఏమిటంటే చాలా ఆనందిస్తాడు అనమాట. వీడు నిద్రించడం లేదనమాట. మనం నిద్రపోతున్నాం కానీ భగవంతుడు ఏమని ఆనందిస్తాడు, వీడు జపం చేస్తున్నాడు. అయ్యే బాబోయ్, వీడు జపమే చేసేస్తున్నాడు రా బాబు, నా నామాన్ని ఉచ్చరిస్తున్నాడు అని చెప్పి భగవంతుడు చాలా సంతోషిస్తాడు అనమాట. ఏ విధంగా అయితే తల్లిదండ్రి చిన్నపిల్లవాడి యొక్క అమ్మ నాన్న లేకపోతే ఏదైనా పద్యం చెప్పాడో, లేకపోతే ఏదైనా శ్లోకం చెప్పాడో, లేకపోతే ఏదైనా చెప్పులు పట్టుకున్నాడో, లేకపోతే బ్యాగు పట్టుకున్నాడో, లేకపోతే ఏది పట్టుకున్నా ఆ బరువు అయిన దాన్ని మోసుకున్నా అంటే ఎంత బరువు అయిన దాన్ని మోస్తున్నాడు, కొడుతున్నాడు. అంటే ఏ చిన్న విషయమైనా సరే తల్లిదండ్రికి చిన్నపిల్లలను చూస్తే ఆ ముద్దుగా మాటలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మన భగవంతుడికి మనల్ని అలా చూస్తుంటారు అనమాట. ఏమిటో వీడు అంటే కొంతమంది నాస్తికులు ఏంటంటే భగవంతుడు లేడు అంటుంటారు కదా. కొంతమంది పిల్లలు అలాగే ఏంటంటే నేను అమ్మని చంపేశాను, నేను నాకు అవసరం అని చెప్పి చిన్న పిల్లల్లాగా అంటుంటారు కదా కొంతమంది సార్లు అంటారు. అలాగా నాస్తికులు కానీ, క్రీస్తువులు కానీ, హిందువులు కానీ అలా కొట్టుకుని ఉంటే ఏమిటంటే భగవంతుడి పైనుంచి ఏమిటో వీళ్ళు పిచ్చి వీళ్ళది అని చెప్పి ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. ఏమిటో నన్ను కీర్తించకుండా వీళ్ళు ఎవళ్ళెవళ్ళనో కీర్తిస్తున్నారు, సర్లే అని చెప్పి భగవంతుడు ఏంటంటే చిన్నపిల్లలు చూడండి కొట్టుకుని ఉంటారు. చిన్నపిల్లలు ఎవరు నన్ను తిడుతున్నారు,
సో చెప్పొచ్చే మాట ఏంటంటే ఈ విధంగా కొంచెం సో ఈ విధంగా మనం ఏంటంటే భగవంతుడిని కీర్తించడం వలన భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా మనం కీర్తిస్తున్నాం అనమాట సైమల్టేనియస్గా. భాగవతంలో ఒక చోట చెప్పబడింది అనమాట, ఎప్పుడైతే మనం భాగవతం గురించి చర్చిస్తామో భాగవంతుడి గురించి చర్చించిన, భాగవంతుడి గురించి శ్రవణం కీర్తనలో పాల్గొన్న, భాగవతం అక్కడ వితరణ చేసిన, ఆ ఇంట్లో భాగవతం శ్రవణం కీర్తనం జరిగినా సరే ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. మొదట ఎవరైతే కీర్తిస్తున్నారో భాగవతాన్ని వాళ్ళకి అది శుభం కలుగుతుంది. ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళకి శుభం కలుగుతుంది. ఆ వాతావరణంలో ఉండేటువంటి మూడో వ్యక్తి మనం వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకపోయినప్పటికీ వాళ్ళకి అది శుభం కలుగుతుంది. తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వీధులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ కర్ణ రంధ్రాల్లోకి అది తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వద్దన్నా సరే వాళ్ళకు కూడా అది శుభాన్ని కలగజేస్తుంది. సో ఏ విధంగా అయితే గంగానది ఆ స్వర్గలోకాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం 3 లోకాలు ఎలాగైతే పవిత్రం చెందుతాయో అదేవిధంగా భాగవతం గురించి కానీ భాగవతం ద్వారా భగవద్భక్తులకి గురించి, తర్వాత భగవంతుడి గురించి మనం ఎప్పుడైతే కీర్తిస్తామో ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి అందరూ కూడా కీర్తనీయపడతారన్నమాట. చెప్పాలంటే ప్రభుపాదులు వారు భాగవతం లెక్చర్ ఇస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా వ్యాసాసనం నుంచి కిందకి దిగిపోయి ప్రణామాలు చేశారనమాట. ప్రణామాలు చేసేసరికి అందరు భక్తులు ఆశ్చర్యచకితులైపోయారు. ఏమిటి సడన్గా అంటే ఉన్నట్టుగా ఏంటంటే భాగవతం గురించి చర్చిస్తున్నారు, వెంటనే ప్రభుపాదుల వారు ఎందుకు ప్రణామం చేస్తున్నారు? ప్రభుపాదుల వారు లేచి కూర్చొని ఏమని చెప్పారంటే బ్రహ్మ మరియు నారదులు వారు వచ్చారు, వాళ్ళకి ఆసనం ఇవ్వండి అని చెప్పారనమాట. ఇప్పటికీ కూడా ఒక మందిరంలో సెపరేట్ ఆసనం బ్రహ్మదేవుడికి నారదుడికి ఇప్పటికీ ఉందన్నమాట. ఒక మందిరం నేను ఒక చోటుకి వెళ్ళాను న్యూయార్క్లో, అది ఇప్పటికీ నా దగ్గర ఫోటో కూడా ఉంది. అక్కడ న్యూయార్క్ 2nd అవెన్యూ నుంచి నెక్స్ట్ స్ట్రీట్ అనమాట, కొంచెం దూరంలోనే ఆ బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్లో ప్రభుపాదుల వారు చెప్పారనమాట ఇక్కడ నారద ముని వచ్చారని. అది మనం చూడలేమన్నమాట. అదేవిధంగా మనం చూస్తే సో భగవంతుడిని ఎప్పుడైతే చూడండి ప్రభుపాదుల వారు ఇంతలాగా భగవంతుడి గురించి కీర్తించి 12 సంవత్సరాలు యగాతడిగా ఆయన రాత్రనక పగలనక ఇంతలా కీర్తిస్తున్నారంటే, కీర్తించి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఏంటి, ఇస్లాం ఏంటి, నాస్తికులు ఏంటి, వాళ్ళందరి యొక్క మనసుని మార్చారంటే అంత సాధారణమైనటువంటి విషయం కాదనమాట. అంత సాధారణ వ్యక్తి అలా కనిపిస్తున్నారు, అక్కడ కూర్చున్నటువంటి ఒక ముసలాయన అన్నట్టు కనిపిస్తున్నారు, కానీ అలా కాదనమాట. సో అందుకే మనం ప్రభుపాదుల వారి యొక్క కీర్తన కన్నా భగవంతుడి యొక్క కీర్తన చేస్తుంటే మనం ఎప్పుడైతే చేస్తామో ప్రభుపాదుల వారి కీర్తన ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకి ప్రభుపాదుల వారి యొక్క దృశ్యం, ప్రభుపాదుల వారి యొక్క ఏదైనా సరే వాళ్ళకి ఏంటంటే ఏదో రవిశంకర్ చూసినట్టు, సద్గురుని చూసినట్టే చూస్తారనమాట. వాళ్ళకేం తెలియదు అనమాట. ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా వాళ్ళని ప్రభుపాదుల వారిని చూడనిచ్చాలన్నమాట. ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైతే ఇది కీర్తన అనమాట. సంకీర్తన అంటే సమ్యక్ దదాతి ఇది కీర్తనం, ఇది సంకీర్తనం అంటే పరిపూర్ణమైనటువంటి కీర్తన ఎప్పుడైతే మనం చేస్తామో అది వాళ్ళని స్పందించి వాళ్ళలో ఉండేటువంటి భగవంతుడి యొక్క ప్రేమని స్ఫురించాలన్నమాట. నిత్య సిద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ వాళ్ళలో దాగి ఉందని, నిగూఢంగా ఉందండి. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబు నోయ్, శ్రవణాది శుద్ధ చిత్తే కరే ఉదయ్. ఎలాగైతే పాలల్లో వెన్న అనేది కొంచెం ఒక పద్ధతి ద్వారా బయటికి ఎలాగైతే వస్తుందో, అదే విధంగా మనలో ఉండేటువంటి ఎలాగైతే కర్రలో ఉండేటువంటి అగ్గి ఒక రకంగా గీస్తూ ఉంటే ఆ రకంగా ఎప్పుడైతే బయటకు ఎలాగైతే పొగ ద్వారా మళ్ళీ అగ్ని ద్వారా ఎలాగైతే వస్తుందో, అదేవిధంగా మనలో ఉండేటువంటి కృష్ణ ప్రేమ ఎలా నిగూఢంగా ఉండేది ఏంటంటే అది ఎలా బయటకు వస్తుందంటే భగవద్భక్తుల యొక్క సాంగత్యం ద్వారా దీని ప్రకారంగా మనది బయటకు వస్తుంది అన్నమాట. ఎలాగైతే వజ్రం అనేది దేనిలో ఉంటుంది, కోల్ అంటే ఏమిటి,
బొగ్గులో ఉంటుందన్నమాట వజ్రం. ఆ బొగ్గులో ఉండేటువంటి వజ్రం ఎలా బయటకు వస్తుంది? అలా కడుగుతూ ఉంటే, కట్ చేస్తుంటే దానిలో ఉండేటువంటి ఫినిషింగ్ అంతా మారి, ఆ కటింగ్ ఎంత కటింగ్ చేస్తామో అంత వజ్రం యొక్క వాల్యూ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో మట్టిలో ఎలాగ బంగారం అనేది ఉంటుంది, మట్టిని అలా కడుగుతూ కరుగుతూ కరుగుతూ ఉంటే అందులోంచి బంగారం అనేది బయటకు వస్తుంది అనమాట. అది సో అలాగే అదే విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క కీర్తనలో మనం ఎప్పుడైతే పాల్గొంటామో, భగవద్భక్తుల యొక్క కీర్తన గురించి మనం ఎప్పుడైతే చేస్తామో, మన హృదయం నిర్మలం అవుతుంది. మనం కామక్రోధ లోపం మత్సరాలు బయటకు వస్తాం. మెల్లిమెల్లిగా భగవంతుడి గురించి వినాలని మనకేంటంటే స్ఫురిస్తుంది. తద్వారా మనం భగవంతుడికి మనం దగ్గర అవ్వగలం. ఆ రకమైనటువంటి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ధ్యానం అనేది సంభవం అవుతుందన్నమాట. ఇక్కడ మనం అదే చెప్తున్నారు. అందుకని ఈ రకంగా మనం ఏంటంటే ధ్యానం అనేది రెండూ చేయొచ్చు అనమాట. ధ్యానం అనేది అందరూ భగవంతుడి గురించి చేయాలంటారు, కానీ భగవంతుడు భక్తులు ఇద్దరూ ఉంటారన్నమాట. చూడండి ఇక్కడ ఏమిటి రాశారు, తెలుగులో ఏమిటి రాశారు, చదవండి ముందు, తర్వాత ఇప్పుడు మీరు చదువుతూనే ఉండాలన్నమాట. యోగి భగవానుని పైన మరియు అతని భక్తుని పైన ధ్యానమును నిలుపవలెను. చూడండి ఇక్కడ పుణ్య శ్లోక యశస్కృతం ధ్యాయే దేవ సమగ్రామం ఏమిటి ఇక్కడ సమంగా అంటే ఏంటి, ఇద్దరు అంటే భగవంతుడి మీద, భగవంతుడి యొక్క భక్తుల మీద, ఇద్దరి మీద మెడిటేట్ చేయమని ధ్యానం ఉంచడం. మనం ఇంతవరకు భగవంతుడి మీద ధ్యానం చేయడం విన్నాం, భగవంతుడి యొక్క భక్తుల మీద కూడా ధ్యానం చేస్తాం. అవును, మనం చెయ్యాలి. మనం ప్రతిరోజు పొద్దున్నే చేసేది ఏమిటి, గురువు అష్టకం, అక్కడ గురువు గారినే మనం ధ్యానిస్తాం. తర్వాత ఏమిటి, మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం. జపం చేయడంలో మనం భగవంతుడి మీద ధ్యానం చేస్తాం. మనం గురువు గారిని ఫస్ట్ ధ్యానం చేసిన తర్వాత మనం హరే కృష్ణ మంత్రాన్ని శ్రవణం చేస్తాం. మళ్ళీ శ్రీ గురు చరణ పద్మ, మళ్ళీ గురువు గారిని. సో భగవంతుడి యొక్క భక్తులకి గురించే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎందుకు భగవంతుడి యొక్క భక్తుల గురించి ఉంటుంది, తద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గం అనేది చాలా 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 సులభం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రెండు ధ్యానాలు ఉన్నాయి, ఒకటి భగవంతుడి మీద ధ్యానం, ఇంకోటి భగవద్భక్తుల మీద ధ్యానం. కానీ మనం ఏంటంటే హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాం కదా అని చెప్పి మనం భగవంతుడి పైనే ధ్యానం చేయడం లేదన్నమాట. హరే కృష్ణ మంత్రం అంటుంటే అక్కడ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద ఏంటిది గౌరభక్త వృంద, అది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆరుగురే కాదనమాట, ఈ ఐదుగురే కాదనమాట, పంచతత్వమే కాదండి. గౌరభక్త వృంద అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ గౌరభక్త వృందల మీద మనం ధ్యానం చేయాలి. కృష్ణుడు వాళ్ళ యొక్క భక్తులు అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా, ఇది మధ్యమాధికారిలో ఉండేటువంటి విషయం అన్నమాట. కనిష్ట అధికారిలో ఉండేటువంటి ప్రాబ్లం ఏమిటి, సమస్య ఏమిటి, ఆయన ఎప్పుడూ కూడా నేను, నా భక్తి, నా గురువు, నేను, నాది అంటే ఎప్పుడు కూడా తన యొక్క స్వార్థం కోసమే తను చూసుకుంటాడు అనమాట. ఇంకోళ్ళు ఉన్నారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం ఉందనుకుంటే తాను వేసేసుకోవడం, తినేయడం, అని ఇంకోళ్ళ గురించి ఆలోచించడం పెద్దగా పెట్టుకోడు అనమాట. ఎవరి గురించి అంతలా మాట్లాడడం, వచ్చి ఎవరైనా వస్తున్నా సరే తను అలా వెళ్ళిపోతాడు అనమాట, పెద్దగా ఏం పట్టించుకోడు అనమాట. వస్తున్నామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటారు. అది కనిష్ట స్వభావం అన్నమాట. కానీ భజనానందులు ఎలా ఉంటారంటే భజనానందులు ఎప్పుడు కూడా తన యొక్క భజనే చేసుకోవడం ఉండదు, గోష్ఠిలో ఉండడం అనమాట. వాళ్ళు ఇంకోళ్ళతో ఉండడం పెద్దగా నచ్చదనమాట. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట, దీని నుంచి బయటకు రావాలన్నమాట. సో ప్రభుపాదులు వారు అందుకే తన యొక్క తాత్పర్యం ఏం చెప్తున్నారు, భగవంతుడి మీద తన యొక్క ధ్యానాన్ని ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి మీద ధ్యానం అనేది ఎప్పుడైతే మనసుకి అలవాటు అవుతుందో, ఇదన్నీ అలవాటు చేసుకోవడం ద్వారా మనం అలా అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు సిగరెట్ తాగడం ఎలా అలవాటు చేసుకుంటారు, ఎవడో ఫ్రెండ్ ఇస్తాడు, ఒక్కసారి కొడతాడు, దగ్గు వస్తుంది, దగ్గకరా, ఇది సహజమే అని చెప్పి సిగరెట్ ఒకటి చేతికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు సిగరెట్ తాగడం మొదలు పెడతాడు. సో అదేవిధంగా భగవద్భక్తి కూడా అలవాటు చేసుకోవడం ద్వారా చేయండి. ఒక మాల జపం చేయండి, 2 మాలలు జపం, మనం అలాగే జపం చేసాం. 1 మాల, 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు, కొంతమంది అయితే 16 మాలలు డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. అలా చేసిన తర్వాత కొంతమంది అలా చదవడం, మెల్లిమెల్లిగా రావడం, భక్తులతో సాంగత్యం అవడం, ఇంటి వాళ్ళతో కొంచెం వైరం ఏర్పడడం, ఇంటి వాళ్ళతో వైరం ఏర్పడి, మన ఫ్రెండ్స్తో వైరం ఏర్పడి, మొత్తం సొసైటీ అంతా మనకు ఎగెయిన్స్ట్గా ఉందంటే దాని అర్థం ఏంటంటే మనం భక్తిలో ముందుకెళ్తున్నాం అని అర్థం.
చాలామంది ఏమనుకుంటారంటే మీరు మొత్తం సమాజం అంతా వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? సమాజం అంతా మేమే వదిలేదు, సమాజమే మమ్మల్ని వదిలేసింది. మేము సమాజంతోనే ఉన్నాం, మేము సమాజానికి ప్రచారమే చేస్తున్నాం, సమాజమే మమ్మల్ని వదిలేస్తాం. సో ఇక్కడ మనం కృష్ణుడు కానీ, విష్ణువు కానీ, రాముడు కానీ, నారాయణుడు కానీ వాళ్ళ మీద ధ్యానం ఉంచమని చెప్పి అన్ని శాస్త్రాలు చెప్తున్నాను. అది చేయడం వల్ల ఏమవుతుంది? అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియై. ఇంద్రియాలన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటివి. కానీ మనం ఎప్పుడైతే భగవంతుడి మీద ధ్యానం ఉంచుతామో మనకి ప్రేమ ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు కామం ఉందన్నమాట మనలో. కామం ఉండడం వలన, క్రోధం ఉండడం వలన, లోభం, మదం, మాత్సర్యాలు ఉండడం వలన మనకి భగవంతుడి మీద అంత ప్రేమ అనేది, ప్రేమ అంటే ఇద్దరు ఆడమొగ కలిసి ఏదో ఇది చేయడం వలన, ఏదో మైథునం చేసుకోవడం వల్ల అది ప్రేమ అనుకుంటున్నారు. కానీ అది ప్రేమ కాదనమాట. అది భౌతికమైనటువంటి కామవాంఛ అనమాట. కుక్కలు కూడా ఉన్నాయి, నక్కలు కూడా ఉన్నాయి, పందులు, పిల్లులు కూడా ఉన్నాయి. అవి కూడా, ఈవెన్ దోమ కూడా కామమే. కానీ భగవంతుడి పట్ల మాత్రమే ప్రేమ. మనం ఎప్పుడైతే ప్రేమ అంటామో కృష్ణుడి పట్ల మాత్రమే ప్రేమ. ప్రభువా చెప్పారు, దెర్ ఈజ్ నో లవ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమ అనేది లేదు. మనం రాసుకొని పెట్టుకోవాలి ఎప్పుడు పడితే. ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమ అనేది లేదు. ప్రేమ అంటే కృష్ణుడి పట్ల ప్రేమ మాత్రమే. ఏదైనా కృష్ణుడికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బంధుమిత్ర సపరివార ఎవరినైనా సరే మనం భక్తిలోకి రావాలని అనుకుంటాం, అది కూడా ప్రేమ. ఎందుకంటే అది భగవంతుడి యొక్క ప్రేమ జీవుల పట్ల మనం చూపిస్తున్నాం. అంతేకాని మనకు సెపరేట్ ప్రేమ అంటూ లేదనమాట. మనం ఆ భగవంతుడి యొక్క ప్రేమని విస్తీర్ణంగా చాలామందికి ఇవ్వాలని అనుకుంటున్నాం అనమాట. అంతే. అందరికీ వీళ్ళు వాళ్ళు అనేం లేదనమాట. ఏ భేదం లేదు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, నాస్తికుడైనా, ఆస్తికుడైనా అందరికీ ఈ జ్ఞానం అనేది ఇవ్వాలన్నమాట. అది భగవంతుడి పట్ల ప్రేమ. సమూహం సర్వభీతిషు, భగవంతుడిలాగా అనమాట. కానీ ఎవరైనా భక్తుడు అవ్వాలని అనుకుంటే వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ధ్యానం మనం ఉంచి వాళ్ళని ఎలాగైనా సరే టేక్ కేర్ చేసుకుంటాం. అంతే కదా మనం. అది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మొత్తం అంతా చెప్తున్నారనమాట ఏ విధంగా. సో ఈ పారాగ్రాఫ్లో మొదట ఎలా ధ్యానం ఉంచాలో చెప్పారు. తదుపరి సంపుటంలో ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క రూపాలు ఎన్నో ఉండొచ్చు అనమాట. అవి రాయిగా కూడా ఉండొచ్చు, అది చెక్కలో ఉండొచ్చు, చెక్క రూపంలో ఉండొచ్చు, అదే ఏమిటంటారు దాన్ని, కర్ర రూపంలో ఉండొచ్చు, లేకపోతే మట్టితో చేసిన ఉండొచ్చు, లేకపోతే ఇసుకతో చేసిన ఉండొచ్చు, లేకపోతే మణిమాణిక్యాలతో చేసినట్టు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ అనగా చిత్ర రూపంలో కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా, అవన్నీ ఈ వర్ణనంతా కూడా ఏదో కల్పితాలు కాదనమాట. భగవంతుడి యొక్క వర్ణనంతా క్లియర్గా శాస్త్రంలో ఉంది. భగవద్భక్తులు డైరెక్ట్గా భగవంతుడిని చూశారనమాట. అర్జునుడు ఎలాగైతే చూశాడో కృష్ణుణ్ణి చూసి ఆయన వర్ణిస్తున్నాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాం పురుషం శాశ్వతం దివ్యం ఆది దైవం అజం విభవం అని చెప్పి డైరెక్ట్గా కృష్ణుని చూసి అంటున్నాడు అనమాట. తాను విశ్వరూపం చూడాల్సినటువంటి అవసరం లేదనమాట. తనకి మళ్ళీ దివ్య చక్షులు ఇచ్చి వేరేగా చూడాల్సిన అవసరం ఏంటి? విశ్వరూపం చూడాల్సిన అవసరం ఏంటి? అక్కడ విశ్వరూప దర్శనం చూసిన తర్వాత అయ్యో నేను చూడదలుచుకోలేదు అన్నప్పుడు సౌమ్య రూపాన్ని చూస్తాడనమాట. అనగా చతుర్భుజమైనటువంటి విష్ణు రూపాన్ని ఆయన కృష్ణుడు చూపిస్తాడన్నమాట. తర్వాత ఏమిటి? స్వయం భగవాన్ అనేటటువంటి దివ్యజ రూపంలోకి మారిపోతాడు కృష్ణుడు. దీన్ని బట్టి అర్థం ఏమిటి? విశ్వరూప దర్శనం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అది భౌతిక ప్రపంచం యొక్క భౌతికమైనటువంటి రూపం. ఇంకా చెప్పాలంటే ఇంకా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక రూపం కూడా కాదనమాట. కానీ సౌమ్య రూపం అనేది దివ్యమైనటువంటి రూపమే, విష్ణుతత్వమే. అది చతుర్భుజమైనటువంటి విష్ణువు. కానీ స్వయం భగవంతుడైనటువంటి కృష్ణుడు అది సాక్షాత్తుగా మూల రూపం అన్నమాట. అది సాక్షాత్తుగా ఎవడు అర్జునుడు ఎదురుగుండా ఉన్నాడనమాట. తాను మళ్ళీ విశ్వరూపం చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకు చూపించాడు విశ్వరూపం? ఫ్యూచర్లో ఎవరైనా భగవంతుడు, నేను భగవంతుడు అని చెప్పారనుకోండి, ఓకే నువ్వు భగవంతుడివా, అయితే నాకు విశ్వరూపం చూపించు అని చూపించాలని చెప్పాలి. లేదు నా రూముకు రా, నేను నీకు ప్రత్యేకంగా చూపిస్తాను, రేపు చూపిస్తాను, ఎల్లుడు చూపిస్తాను అని చెప్పి వాళ్ళు కటౌట్లో విశ్వరూపం పెట్టుకొని ఆ కటౌట్ ముందర వాడు నించుడిపోతాడు అనమాట. నించుడిపోయి ఫోటోలు తీయించుకుంటారు. తెలుసా? ఎప్పుడైనా చూసారా? అది విశ్వరూపం అనుకుంటారనమాట. అది విశ్వరూపం కాదండి. వాడి విశ్వరూపం ఎప్పుడు వస్తుందంటే వాడు లేచి మలమూత్రాలు విసర్జించినప్పుడే వాడి విశ్వరూపం కనిపిస్తుంది అన్నమాట వాడికి.
కానీ అది రూపం కాదనమాట. సో ఆ విశ్వరూపం అనేది దానికి మనం భగవంతుడికి నైవేద్యం పెట్టడం, భగవంతుడికి బట్టలు కట్టలేమన్నమాట. మనం అనుకుంటారు ఏమిటి వీళ్ళు రూపాన్ని పూజ చేస్తున్నారు. ఆ రూపం అనేది భగవంతుడు సాక్షాత్తుగా అవతరించడానికి భౌతిక జగత్తులో మనం కళ్ళారా చూడలేం కాబట్టి మన మీద కృపంతో భగవంతుడు ఆ రకంగా వచ్చాడనమాట. ప్రభుపాదుల వారు దీనికి ఉదాహరణ ఎలా ఇచ్చారు? పోస్ట్ ఆఫీస్ మనం ఉత్తరం వేస్తాం. ఉత్తరం వేసినప్పుడు ఉత్తరం ప్రతి డబ్బాలో వేయమన్నమాట. ఆ ఎర్రగా ప్రతి డబ్బా ఉండొచ్చు అనమాట. పూర్వకాలంలో వేసేవారు. ఇప్పుడంటే ఆ ఉదాహరణ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు అంటే ఉత్తరాలన్నీ ఇలా ఇచ్చేవారు. మా అమ్మ నాన్న వెళ్ళి అవరే ఆ డబ్బా అక్కడ ఉంది వెళ్ళి వేసిరా అని చెప్పేవారు అనమాట. మేము వెళ్ళి అది 7 గంటలకు తీస్తాడనగా పరిగెట్టుకొని వెళ్ళి 6:30 కల్లా వేసి వచ్చేవాళ్ళం అనమాట. మీకు తెలుసా ఎర్ర డబ్బా? ఆ ఎర్ర డబ్బా అనేది ప్రతి ఇంటి ప్రతి కాలనీకి చివరిలో ఎక్కడో ఉండేదన్నమాట. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి మొత్తం డబ్బాలో ఉండేటువంటి లెటర్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ఒక టైంలో రాసి ఉంటుంది అనమాట. 22 గంటలు అని చెప్పి 8:20 పొద్దున్న, లేకపోతే సాయంత్రం 6 2 సార్లు రాసి ఉంటుంది అన్నమాట. కొంచెం పెద్దది అయితే 3 సార్లు రాసి ఉంటుంది. సో చెప్పచ్చే మాట ఏంటంటే ప్రతి ఎర్ర డబ్బాలోనే వేయరు అనమాట ఉత్తరాలు. ఆ స్పెసిఫిక్ పోస్ట్ మ్యాన్ గవర్నమెంట్ నిర్ధారించినటువంటి ఆ స్పెసిఫిక్ పోస్ట్ ఆఫీస్లోనే మీరు వెళ్ళి, ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు ఎక్కడ పడితే అక్కడ చేస్తారా? వాడు ఆథరైజ్ చేసినటువంటి ఫ్రాంచైజీలో కానీ లేకపోతే ఈ సేవా కేంద్రంలోనే ఆధార్ కార్డు ఇస్తారు. ప్రతివాడు ఆధార్ కార్డు ఇచ్చే బోర్డు పెట్టినట్టు వాడిని వెళ్ళి లోపల తోస్తారా లేదా? అవునా కదా? ప్రతి చోట ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చా? ప్రతి చోట మీకు శాలరీలు ఇస్తారా? లేదనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటుంది, అక్కడే మనం వెళ్ళి రిటర్న్ ఫైల్ చేయాలి. అవునా కదా? సో అదేవిధంగా మనం ఏంటంటే భగవంతుడికి ఏంటంటే ప్రతీదీ విగ్రహం కాదనమాట. అలాంటప్పుడు ఎన్నో విగ్రహాలు వేలాడుతున్నాయి. అదేంటి కాకి రూపంలో వాడే వచ్చి అదే విగ్రహం మీద కాకి రెట్టేసిన తర్వాత వాడి తాలూకు పుట్టినరోజు వచ్చినప్పుడు ఏమంటారు దాన్ని సులభ టాయిలెట్లన్నీ క్లీన్ చేసేటువంటి చీపురు అంతా తీసుకొచ్చి వాడు ముఖం మీద బాగా చేసి పెయింట్లు కొట్టి అదే దాని మీద ఏం చేస్తారు, మాలలు గట్రా వేస్తారనమాట. ఇది విగ్రహ ఆరాధన. ఇది అర్చా విగ్రహారాధన. అర్చ విగ్రహారాధనకి చాలా తేడా ఉందన్నమాట. ఎవరైతే విగ్రహారాధన తప్పు అంటారో వాళ్ళ యొక్క విగ్రహాలన్నీ కూడా బయట ఏమిటి ఎండకి వానకి అలా తడిసి కాకి రెట్టలకు అలా వేసి, ఇప్పుడు చూడండి బోళ్ళని విగ్రహాలన్నీ పడి ఉంటున్నాయి అనమాట. నేను పేర్లు చెప్పను, వాళ్ళు ఎవరో విగ్రహాలు మీకు అన్నీ బాగా తెలుసును. ఆ విగ్రహాలన్నీ ఇలా వేలు చూపిస్తూ అలా కర్రతో నించుంటూ ఇలా పావురాలు ఎగరేస్తూ, ఇవన్నీ ఏమి లాభం లేదు అలాంటి విగ్రహాలు ఉండడం వల్ల. వాటి కాకి రెట్టలకి అవి బలైపోతున్నాయి అన్నమాట. అంతే తప్ప ఏమీ లేదనమాట. విగ్రహారాధన అంటే మర్యాద ఇవ్వాలి. ఇక్కడ మనం మర్యాద ఇస్తున్నాం చూడండి, ఇవన్నీ మనం ఆరాధిస్తున్నాం. సో ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏమవుతుంది? మనలో మార్పు వస్తుందా లేదా? మనలో మార్పు వస్తుంది. మనం సత్యాన్ని అన్వేషిస్తున్నాం, సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఇంకో విగ్రహారాధన చేస్తే మనకేమిటవుతుంది? మనం కూడా ముందు విగ్రహాలను ఆరాధించాం, ఎన్నో అసత్యమైనటువంటి విగ్రహాలు. వాటి వల్ల మనలో కామ క్రోధం లోభమోహం పెరిగిందే తప్ప తగ్గలేదన్నమాట. ఇప్పుడు మోహం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఒకళ్ళు పెరుగుతుందంటే మనలో ఉండేటువంటి సమస్య, కానీ విగ్రహంలో ఏ సమస్య లేదనమాట. అర్చ విగ్రహంలో ఏ సమస్య లేదన్నమాట. భగవంతుడు కృప కొద్దీ, మన మీద దయ కొద్దీ మన ముందర ఆ 4 అడుగులు 5 అడుగులు 6 అడుగుల విగ్రహంలా నించున్నాడు అనమాట. అంతేగాని భగవంతుడు 5 అడుగులు 6 అడుగులు కాదనమాట. భగవంతుడు ఇప్పుడు క్షీరోదక్షాయ విష్ణు, కారణోదక్షాయ విష్ణు చూసుకుంటే మనం ఎక్కడున్నాం? మనం ఇంతే అనమాట. భగవంతుడు విభువు, మనం అణువు. సో మనం ఏంటంటే భగవంతుడి రూపం లేదనుక, భగవంతుడి యొక్క రూపం ఆకారం అనేది సచ్చిదానంద రూపమైనటువంటి. సో మనం ఇదివరకు తరగతుల్లో ఎన్నోసార్లు దాని గురించి చర్చించుకున్నాం. నిరాకారమైనటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది, దివ్యమైనటువంటిది, సచ్చిదానందమైనటువంటిది, అనంత కళ్యాణ గుణ విగ్రహమైనటువంటిది అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది తర్వాత ఇంకో పదం ఏమిటి? పుణ్యశ్లోక యశస్కృతం. పుణ్యశ్లోక యశస్కృతం యశస్కరం, పుణ్యశ్లోకం అన్నమాట. భక్తులను పుణ్యశ్లోకం అంటారు. యశస్కరం అంటే ఏమిటి? ఆ యశస్కరం అంటే ఏమిటి? ఇక్కడ ఎన్హాన్సింగ్ ద గ్లోరీ, ఆయన యొక్క విభూతుల్ని, ఆయన యొక్క యశస్సుని
కీర్తించడం అనమాట. సో భగవద్భక్తులు ఏంటి, భగవంతుడి యొక్క యశస్సుని కీర్తిస్తారన్నమాట. వాళ్ళు పుణ్యం కోసం కీర్తించరు. బయట వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం అన్నీ చదువుతారు, కానీ వాళ్ళకి పుణ్యం కావాలన్నమాట. కానీ మనకు పుణ్యం వద్దనమాట. అది మనం భగవంతుడిని సంతృప్తి పరచడానికి మాత్రమే మనం కీర్తిస్తున్నాం. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడు మధ్యన తేడా కూడా లేదనమాట. కానీ కొన్నిసార్లు భగవంతుడి యొక్క భక్తుల యొక్క నామం కూడా కీర్తించడం అనేది కూడా ఈ పద్ధతిలో భాగమే అని చెప్తున్నారు. కానీ జనరల్గా మనం భగవంతుడి యొక్క నామంనే జపం చేస్తాం, కానీ భగవంతుడి యొక్క భక్తుల యొక్క నామం జపం చేయడం ద్వారా కూడా మనకి పవిత్రం కలుగుతుందన్నమాట. మనం ఏం చెప్తాం, హరే కృష్ణ మంత్రం జపం చేసే ముందర ఏం చెప్తాం, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌర భక్త బృంద అని చెప్పి పంచతత్వ మంత్రం చెప్పి వాళ్ళందరూ భక్తులు అనమాట. కానీ దానికన్నా ముందర ఇంకేం చేస్తాం, నమో విష్ణుపాదాయ అని చెప్పి ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం, దానికన్నా ముందర మన యొక్క గురువు యొక్క ప్రణామ మంత్రం కూడా జపం చేస్తాం. సో వీళ్ళందరూ భగవంతుడి యొక్క భక్తులు అనమాట. తద్వారా మనకి భక్తియుక్త సేవలో మనకి ఇచ్చారు అనే ఒక థ్యాంక్స్ చెప్పుకున్నాం. ప్రతిసారి వాళ్ళ యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా, అయ్యో నా గురించి ఎంతో తపస్సు చేసి ఈ భౌతిక ప్రపంచంకి వచ్చి నన్ను నాలాంటి దీన హీన నీచ పాపి నికృష్ట ఇలాంటి వెధవ ఈ లోకంలో ఎవడు లేడు అని చెప్పి మనం దీనంగా మనం ఏంటంటే మన గురువుకి పంచతత్వానికి ప్రార్థిస్తూ, తద్వారా మనం ఏంటంటే హరే కృష్ణ మంత్రంలోకి జపం చేయడానికి మనం పూనుకుంటున్నాం. ఈ రకమైనటువంటి ప్రార్థన ఉండడం వల్ల మనం ఏంటంటే అక్కడ కూడా పవిత్రం అవుతున్నాం. ఇంకా శాస్త్రంలో చెప్పబడింది, నిత్యానంద గౌరాంగ అనే నామాలనే ఎక్కువ జపం చేయడం వల్ల మనకి ఎక్కువ అవుతుందన్నమాట. కానీ మనం అలా చేయటం లేదు. కొంతమంది ఉన్నారు, గౌరాంగ గౌరాంగ నిత్యానంద నిత్యానంద గౌరాంగ గౌరాంగ నిత్యానంద, వాళ్ళు అదే జపం చేస్తారనమాట. కరెక్టే, మంచిదే. కాకపోతే ఏంటంటే చైతన్య మహాప్రభు ఏం చేశారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పారనమాట. మనం గౌరవంగా చెప్పడం వల్ల కూడా మనకి భగవత్ ప్రేమ కలుగుతుందన్నమాట. కానీ చైతన్య మహాప్రభు ఎలా చేశారు, మనం అలా చేయడం అనేది సాంప్రదాయం కదా. మనం ప్రభుపాదుల వారు ఏం చేశారో అలా చేయడం అనేది మనకు సాంప్రదాయం. మనం హరే కృష్ణ మంత్రం ఎందుకు జపం చేస్తున్నాం, హరే రామ మంత్రం ఎందుకు జపం చేయడం చాలామంది అడుగుతారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది కూడా జపం చేయవచ్చు, కరెక్టే. కలిసంతరణోపనిషత్తులో ఇలాగే ఉందన్నమాట. కానీ మనం ఎందుకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఎందుకు జపం చేస్తాం అంటే చైతన్య మహాప్రభు అలా జపం చేస్తారు. మనం చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు, మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మన కృష్ణుడికి మిగతా వాళ్ళ కృష్ణుడికి చాలా తేడా ఉంది. మనం చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు కాబట్టి చైతన్య మహాప్రభు ఎలాగైతే కృష్ణుడిని మనకి సమర్పించారో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటాం. అందుకే చాలామంది సంప్రదాయాలకు, ఈవెన్ వైష్ణవ సంప్రదాయాలకు కూడా గౌడీ వైష్ణవ సంప్రదాయం అర్థం కాదనమాట. ఇది వేరుబడి కాదనమాట. అంటే ఈ విధంగా చెప్పడం వల్ల మనం ఏదో అహంకారంతో చెప్పటం లేదన్నమాట. మనం ఏమిటి చేస్తున్నామంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులం కాబట్టి చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోవడం ఎందుకు, ఏంటిది చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే చైతన్య చంద్రే కరోహ విచార్ కొరితే పై చిత్తే చమత్కారం అన్నాడు. చైతన్య మహాప్రభు ద్వారా మనం ఎప్పుడైతే కృష్ణతత్వాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో చమత్కారాన్ని చూస్తామంట. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కృష్ణుని అర్థం చేసుకుంటారు, మనం కూడా దానికి ఏకీభవిస్తున్నాం. మనం కూడా కొన్నిసార్లు వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా అంటాం. కానీ మనం ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ద్వారా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అది, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎవరి యొక్క కృష్ణుడు, రాధ యొక్క కృష్ణుడు. చైతన్య మహాప్రభు ఎవరిని సమర్పిస్తున్నారు, రాధాస్ కృష్ణ అనమాట. మనం రాధాకృష్ణ కాదన్నమాట, రాధ యొక్క కృష్ణుడిని మనం సమర్పిస్తున్నాం, అర్థం చేసుకో. ఇది చాలా డీప్ ఫిలాసఫీ, ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇదేంటంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు ఎవరైతే శ్రీరూప సనాతన భట్ట రఘునాథ్, శ్రీ జీవ గోపాల దాస రఘునాథ్, ఈ షడగోస్వాముల ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల ద్వారా, రూపగోస్వామి యొక్క ద్వారా, రూపానుగుల ద్వారా మనకి ప్రభుపాదుల వారి ద్వారా మనకి లభించింది అన్నమాట. ఇది అందుకే మనకి మిగతా వాళ్ళకి ఇది అర్థం కాదనమాట. ఇది బెంగాలీ వైష్ణవులు కాదనమాట.
అర్థం చేసుకోవాలి. మనం గౌడీ వైష్ణవులు అంటే ఏమిటి? మనం ఏమిటంటే శ్రీమతి రాధారాణి యొక్క భక్తులు. కానీ మనం ఎప్పుడు హరే కృష్ణ మంత్రమే జపం చేస్తాం. ఎందుకంటే శ్రీమతి రాధారాణి హరే కృష్ణ మంత్రమే జపం చేస్తుంది. ఇప్పుడు కృష్ణుడి యొక్క నామాన్నే జపం చేస్తుంది. అందుకే మనం కృష్ణుడి యొక్క నామాన్నే జపం చేయాలన్నమాట. సో ఈ రకంగా మనం ఏంటంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు. అర్జునుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నారు, జనక మహారాజు ఉన్నారు, బలి మహారాజు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గృహస్థులే అనమాట. వాళ్ళెవరూ కూడా త్యాగమూర్తులు. తర్వాత త్యాగం చేసి సాధువు అంటే చాలామంది ఏమనుకుంటారంటే కాషాయ వస్త్రాలు ధరించి చెయ్యిలా పెట్టి ఒక 50 సంవత్సరాలు బట్టి చెయ్యిలా ఉంచుకొని గంజాయి చేసిన వాడే సాధువు అనుకుంటారు అనమాట. చాలామందికి తెలియదు అనమాట. కుంభమేళ వస్తున్నటువంటి ప్రతివాడు సాధువేనే అనుకుంటారు. కరెక్టే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఆస్టెరిటీ, తపస్యకి మనం మెచ్చుకోవాలి. మనం అలాంటి తపస్సు చేయలేమన్నమాట. ఇలా చేయడం, చెయ్యి పెట్టి, లేకపోతే రాత్రులు అలాగే ధ్యానం మరుగుదరడం మనం చేయలేం. వాళ్ళ యొక్క తపస్సుకి మనం జోహార్లు అర్పించవచ్చు. కానీ కృష్ణుడు భగవద్గీతలో సాధు అంటే ఏమిటి? తన గురించి భక్తియుక్త సేవలో నిష్టగా ఉన్నవాడే సాధు అని చెప్తున్నాడు. అపచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్. తనకి భజన చేసినవాడు అనన్యభాగ్, అది సాధువు అని చెప్తున్నాడు అనమాట. సాధు అంటే ఎవరు? సత్యం కోసం, అనగా పరమ సత్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినవాడు సాధువు అనమాట. పరమ సత్యం కోసం ప్రచారం చేసినవాడు సాధువు అనమాట. అది గృహస్థుడు అవ్వచ్చు, కాషాయం వస్త్రాలు ధరించవచ్చు, కాషాయ వస్త్రాలు ధరించకపోవచ్చు. తన కృష్ణుడు భగవంతుడు ఏ రకంగా అయితే శాస్త్రంలో చెప్పాడో ఆ రకంగా ఫాలో అయినట్టుగా ఉన్నాడు. తన గృహస్థ జీవితం కోసం అని చెప్పి బయట పనిచేయవచ్చు, ఫ్యాక్టరీలో పనిచేయచ్చు, ఏదోలో ప్రభుపదలో తాత్పర్యాల్లో రాస్తారు. మా యొక్క భక్తులు ఎంతోమంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళ యొక్క శాలరీ అంతా మాకే ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రభుపదలో రాశారు, చెప్పారు. వాళ్ళ యొక్క శాలరీ అంటే కొంతమంది ఇవ్వచ్చు, పూర్తిగా ఇవ్వచ్చు, కొంతమంది కొంచెం ఇవ్వచ్చు. కానీ ఏదో రకంగా వాళ్ళు 4 నియమాలు పాటించి మనిషిగా వాళ్ళు భగవంతుడి ప్రసాదం తీసుకొని భగవంతుడి నామాన్ని జపం చేస్తున్నారు. అది కాదన్నమాట. కొంతమంది మందిరంలో నివసించవచ్చు, కొంతమంది మందిరం బయట నివసించవచ్చు. ఎలాగైనా మన యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం నివసించి ఏమిటి చేయడం? భగవద్భక్తి చేసుకోవడం, అది ముఖ్యమైనది. సో ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో వాళ్ళని యోగి అంటారు, వాళ్ళని సాధు అంటారు, వాళ్ళని భక్తుడు అంటారు. కాషాయ వస్త్రాలు ధరించేరా, మందిరంలో ఉంటున్నారా లేదా అనేది ముఖ్యం కాదనమాట. ఇక్కడ మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. సో అది ఇంకా చాలా మాట్లాడచ్చు. ఈ రోజుకి మనం ఆపుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఏవైనా ప్రశ్నలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? పుణ్యశ్లోక, భగవంతుణ్ణి ఉత్తమ శ్లోక అంటారు. ఎందుకంటే ఆయన్ని అంటే వన్ హూ ఈస్ గ్లోరిఫైడ్ ఇన్ స్పెసిఫిక్ వర్సెస్ అని చెప్పి, వర్డ్స్ అని చెప్పి, కొన్ని పదాల ద్వారా భగవంతుడికి, అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం పువ్వులు తీసుకొచ్చామనుకోండి, ప్రతి పువ్వు పెట్టేయం కదా, కొన్ని పువ్వు బాగోవు అంటే అలాగనమాట. పెంచుకొని మంచిగా పువ్వులు అలాగ అలంకరించడం అనేది ఎలాగైతే అలంకరిస్తారో అదే పదాలు కూడా అలాగే. ప్రతి పదం ఏంటంటే ఏంటిది, అన్నమాచార్యులు వారు అంటారు ఏంటిది, ఆయన అన్నమాచార్యుల కీర్తనలో కూడా ఉందన్నమాట. నాకు పేరు మర్చి, అది చాలా మంచి కీర్తన. సో ఈ పదాలన్నీ కూడా ఎంచుకొని వ్యాసదేవుడు కానీ, తర్వాత వాల్మీకి కానీ, మిగతా భక్తులు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎంచుకుని పదాలు ఏంటంటే భగవంతుడికి అలాగా మాలలా సమర్పించుకున్నారనమాట. ఉత్తమం, ప్రతి పదము ఉత్తమమే. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత అని చెప్తున్నాడు, అన్ని పదాల్లోని ఆరంభం ఆతో స్టార్ట్ అవుతుంది అనమాట. అక్ష చూడండి, అక్షరాలు అంటే ఎందుకంటారు? ఆ నుంచి క్ష వరకు అక్షరాలు అంటారు కదా. అక్షరాలు ఎందుకంటారు? క్ష అంటే ఆ నుంచి అక్ష వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా భగవంతుడి దగ్గర నుంచే వచ్చాయి. అందుకే మనం ఏది కూడా కింద రాయకూడదు అనమాట. చాలామంది రాస్తారనమాట, కింద రాస్తారు చూసారా. కొంతమంది కింద రాసేసి దానిపైన నడుస్తూ ఉంటారు. కిందన ఏది రాయకూడదు అనమాట. ఏది రాయాలంటే పైన రాయాలి, ఇక్కడ రాయాలి, మనకన్నా ఎక్కువగా ఉండేటట్టు రాయాలి. ఈవెన్ ప్రతి పదము భగవంతుడు, ప్రతి పదము కూడా
ప్రతి అక్షరం కూడా భగవంతుడినే సంకేతిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ క్ష ప్రతి పదము భగవంతుడికే, ప్రతి పదము బ్రహ్మ పదం అన్నమాట. సో కాబట్టి భగవంతుడు ఉత్తమ శ్లోకం ఉన్నాయి. ఆయన్ని కీర్తించడానికి ఉండేటువంటి భక్తులందరినీ పుణ్యశ్లోకం అంటారు. ఆ కీర్తనని పుణ్యశ్లోకస్య కీర్తనం అంటారు అన్నమాట. ఇదంతా చాలా తత్వం చాలా లోతుగా ఉన్నటువంటిది అనమాట. ఏదో ఉట్టినే రాయటం లేదు ఇక్కడ. ఎందుకంటే భగవద్భక్తులు పుణ్యం ఆర్జించడానికి కాదు, పుణ్యమైనటువంటి వ్యక్తులు భగవంతుడిని కీర్తిస్తారు, ఉత్తమ శ్లోకంగా కీర్తిస్తారు. కాబట్టి వాళ్ళకు మనసులో ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల ఈర్ష్య ద్వేషం, భగవంతుడి పట్ల నేను భగవంతుడు అయిపోవాలని ఉండదు. కాబట్టి పవిత్రమైనటువంటి మనిషిలో చేస్తారు. కాబట్టి ఆ శ్లోకాలన్నీ కూడా పుణ్యశ్లోకం. అందుకనే భగవద్భక్తుల్ని ఏమనంటారు? పుణ్యశ్లోకం అంటారు అన్నమాట. సమగ్ర అంగం అంటే భగవంతుడి యొక్క అంగాల గురించి, ప్రతి ఒక్క అంగం మీద మనం ధ్యానం చేయాలి అనే విషయం చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధ్యాయేత్ దేవం సమగ్రామం, సమగ్రాంగం. ధ్యాయేత్ అనగా ధ్యానం చేయాలి. ఎవరిపైన? దేవం, భగవంతుడి పైన. సమగ్రాంగం అన్ని అంగాల పైన. సో భగవంతుడు అంటే భగవంతుడు ఒక వ్యక్తి, భగవంతుడు యొక్క రూపం ఉంది, ఆయనకి అంగం ఉన్నాయి. అంగానీయస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి. అంటే ఏంటి? అంగానీయస్య సకలేంద్రియ అంటే ఏంటి? ఆయన యొక్క ప్రతి అంగము ఇంకో అంగం, మన యొక్క అంగం చెయ్యి ఏమిటి చేయగలదు? కొన్ని పనులు మాత్రమే చేయగలదు. గోకగలదు, తినగలదు, కొట్టగలదు, పాకగలదు, కొట్టగలదు, అంతే. ఇంతవరకే. ఎత్తగలదు, దింపగలదు, ఇంకేమిటి చేయలేదు. చెయ్యి టేస్ట్ చూడలేదండి, సింపుల్ అండి. టేస్ట్ చూడగలదా? నడవలేదు. కొంతమంది చేతులతో నడుస్తారు, అది చెయ్యి కూడా నడుస్తుంది అన్నమాట. ఏం చేస్తాం? చెయ్యి కూడా నడుస్తుంది. కానీ ఇంకా ఇప్పుడు మిగతావన్నీ ఓకే, ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసుకోండి. చెయ్యి మాత్రం ఏం చేసినా సరే నువ్వు రసగుల్లా టేస్ట్ చూడలేవండి. తిరుపతి ప్రసాదం ఉందండి, మీరు తిరుపతి ప్రసాదం ఇలా 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 మీరు 10,000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఇలా చేసినా సరే మీకు టేస్ట్ దొరకదు. జిడ్డే మిగులుతుంది అనవసరంగా. మళ్ళీ మళ్ళీ చేతులు కడుక్కుంటూ ఉండాలి, అవునా కదా? కానీ భగవంతుడు ఏమిటి? కళ్ళ ద్వారా చూసినంత మాత్రమే భగవంతుడు రుచి చూసాడనే అర్థం అన్నమాట. మనం కళ్ళతో చూస్తే మనకేమనుకుంటామంటే ఆశలావు. చూసేసరికల్లా అయ్యి బాబు ఇంత ప్రసాదం, అయ్యి బాబు అని చెప్పి చూసే, ప్రభు నేను తినలేను, ప్రభు నేను తినలేను, ప్రభు ఆయన వద్దు ప్రభు. ఆశలావు పీక సన్నం అన్నమాట. మనకి చూడటంగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది, కాకపోతే రుచి చూసేకల్లా నాకు వద్దు అనిపిస్తుంది. మనం కళ్ళ ద్వారా మనం రుచిని చూడలేము, వినడం ద్వారా మనం రుచిని చూడలేము. కానీ భగవంతుడు ఏంటంటే వినడం ద్వారా నువ్వెవరు, నువ్వు ఎక్కడున్నావు అన్నీ తెలిసిపోతుంది అన్నమాట భగవంతుడికి. లేకపోతే భగవంతుడు ఏమిటి? భగవంతుడు యొక్క భగవంతుడు అనడానికి డెఫినేషన్ ఏమిటి మరి? భగవంతుడి యొక్క ప్రతి అంగము వేరే అంగంతో. భగవంతుడు ఏంటంటే కళ్ళతో కూడా ఈ మీరు పెట్టినటువంటి భోగాన్ని ఆయన స్వీకరించగలరు. ఏ విధంగా అయితే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఏ రకంగా సృష్టించాడు? చూపు దృష్టితోనే సృష్టించాడు అన్నమాట. స ఐక్షజ, చూడటం మాత్రాన ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ భౌతికమైనటువంటి జీవులందరూ కూడా బయటకు వచ్చేసారన్నమాట. బ్రహ్మాండ బయటకు వచ్చాయి. మనమేమిటి? ఏమీ కాదనమాట. సో భగవంతుడు ఏంటంటే భగవంతుడి యొక్క అంగాల మీద ప్రతి ఈ భాగవతం అనేది ఏంటి? భాగవతం సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క స్వరూపం, సాక్షాత్ స్వరూపం అన్నమాట. మనం భగవంతుడి పైన ధ్యానం చేయడం అంటే సాక్షాత్తుగా భగవంతుడి యొక్క భాగవతం స్ఫురిస్తున్నాం అంటే భగవంతుడి యొక్క అంగాన్ని స్ఫురిస్తున్నాం అన్నమాట, స్పర్శిస్తున్నాం అన్నమాట. భగవంతుడి యొక్క ప్రథమ స్కందం, రెండవ స్కందం, భాగవతం యొక్క ప్రథమ స్కందం, రెండవ స్కందం భగవంతుడి యొక్క 2 చరణాలు అన్నమాట. భగవంతుడి యొక్క 2వ స్కందం, భాగవతం యొక్క 2వ స్కందం భగవంతుడి యొక్క ఏమంటాడు? మోకాళ్ళతో సమానం. భాగవతం యొక్క 3వ స్కందం భగవంతుడి యొక్క థైస్ అంటే తొళ్ళతో సమానం అన్నమాట. ఇది 3వ స్కందం మనం చదువుతున్నాం అంటే భగవంతుడి యొక్క ఈ తొళ్ళతో కంపారిజన్ అనమాట. భగవంతుడి యొక్క తొళ్ళని స్పర్శిస్తున్నాం అన్నమాట. భగవంతుడి యొక్క వేస్ట్ 4వ స్కందం, 5వ స్కందం భగవంతుడి యొక్క ఉదరం, 6వ స్కందం వక్షస్థలం,
ఏడవ స్కందం, ఇలాగ ఎనిమిదవ స్కందం, తొమ్మిదవ స్కందం, నవమ స్కందం. నవమ స్కందం భగవంతుడి యొక్క కంఠం అన్నమాట. దశమ స్కందం భగవంతుడి యొక్క ముఖారవిందం. భగవంతుడి యొక్క 11వ స్కందం భగవంతుడి యొక్క కిరీటం. భగవంతుడి యొక్క 12వ స్కందం భగవంతుడి యొక్క పైన ఉన్నటువంటి ఇదనమాట, శిరస్సు అన్నమాట. సో ఈ రకంగా సాక్షాత్తుగా భాగవతం అనేది ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపం. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడ ఇక్కడ భాగవతం ఎక్కడ మహారాజ్ యొక్క వ్యాస పూజలో ఒక పోస్టర్లు పెట్టారనమాట. వెంకటేశ్వర స్వామి యొక్క మొత్తం పోస్టర్ అంతా పెట్టి ప్రతి ఒక్క అంగం భాగవతంతో పోల్చారనమాట. కరెక్ట్. అది గురువాయూరు యొక్క పోస్టర్ పెట్టి ప్రతి ఒక్క అంగం భగవంతుడి యొక్క రూపం భాగవతంతో పోల్చారనమాట. ప్రథమ స్కందం, 2వ స్కందం, 3వ స్కందం, 4వ స్కందం కృష్ణుడి యొక్క రూపం. సో ప్రతి ఒక్క అంగం మనం చదువుతున్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఏమిటి, మనం భగవంతుడి యొక్క అంగాన్ని స్పర్శిస్తున్నాం. వేరేగా మనం ధ్యానం చేయక్కర్లేదు భగవంతుడి యొక్క అంగం పైన. కానీ అలా ధ్యానం చేయడం వలన కూడా మనకు ఎంతో పుణ్యం వస్తుందన్నమాట. ఇక మనం చూస్తున్నాం, ఇక్కడ గౌరనిత ఇద్దరు నుంచి ఉన్నారు. రోజంతా మనం సేవ చేస్తున్నప్పుడల్లా మనం ఎప్పుడైతే మర్చిపోతామో అలా మనం ఒక్కసారి ఆ భగవంతుడి యొక్క ఆ కీర్తన చేస్తున్నటువంటి ఏంటిది గౌరనిత ఆయన అలా ధ్యానం ఉంచుకుంటే చాలు. ఏమిటి, కథాంచిన స్మృతేయస్మిన్ అన్నారనమాట. కవిరాజ్ గోస్వామి ఏమిటి రాస్తున్నారు, కథాంచిన స్మృతేయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ కృష్ణ చైతన్య సమ్యకం. ఏమన్నారు, ఒకవేళ మనం ఏదైనా చిన్న కార్యం చేయాలనుకున్నామంటే అప్పుడు మనం భగవంతుడి యొక్క శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గౌరనిత ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంట. చిన్న కార్యం, ఆ కార్యం చిన్న కార్యం అయినప్పటికీ అది చాలా పెద్ద కార్యం అయిపోతుంది. చేయడం అది చాలా దుష్కరమైనటువంటి, ఇలా చెప్పారు, చాలా దుష్కరమైనటువంటి కార్యం, చాలా కష్టతరమైనటువంటి కార్యం. కానీ మనం ఎప్పుడైతే మనం గౌరనితాయని ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకొని స్మరణలో ఉంచుకొని ఆ దుష్కరమైనటువంటి చాలా కష్టతరమైనటువంటి కార్యం మనం ఎప్పుడైతే చేస్తామో ఆ చాలా సుఖతరమైనటువంటి కార్యంగా మారిపోతుంది. చాలా సునాయాసంగా ఆ కార్యం అనేది అయిపోతుంది అన్నమాట. కానీ మనం ఎంతో సులభకరమైనటువంటిది చాలా సునాయాసంగా అయిపోయేటటువంటి కార్యం అనేది మనం గౌరనితాయనికి ఎప్పుడైతే మర్చిపోయి భగవంతుడిని ఎప్పుడైతే మర్చిపోయి ఆ కార్యాన్ని చేయడానికి అని పూనుకుంటామో చాలా సులభకరమైన కార్యం కూడా చాలా దుష్కరంగా మారిపోతుంది. ఏమీ లేదు, నేను చాలాసార్లు ఉదాహరణ ఏమిస్తానంటే ఒక పెద్ద డ్రమ్ముకి చిన్న మూత పెట్టడం అనమాట. ఏమీ లేదనమాట, పెద్ద కార్యం అది ఏమీ లేదు. మనం ఏమిటి చెప్తాం, కొన్నిసార్లు డీజిల్ అయిపోయిందని చెప్పి లేకపోతే పెట్రోల్ అయిపోయిందని చెప్పి వెళ్ళి డీజిల్ తీసుకురా నాన్న పెట్రోల్ తీసుకురా అని చెప్పి పెద్ద డ్రమ్మో లేకపోతే చిన్న బాటిల్లో మనం ఇచ్చి తీసుకురమ్మని చెప్తాం భక్తులకి. వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. వచ్చే దారిలో మొత్తం పెట్రోల్ అంతా అయిపోయింది. నేను తీసుకొచ్చాను ప్రభు, అంతా తీసుకొచ్చాను ప్రభు, క్యాపే సరిగ్గా పెట్టలేదు ప్రభు, మొత్తం పెట్రోల్ అంతా అయిపోయినది, నా నీటి చేసేది ఏం లేదనమాట. ట్రుక్ అని పెట్టాలి. అయినా పెద్ద కష్టమా? ఎవడైనా పెట్టగలడు, చిన్నపిల్లడైనా దాన్ని పెట్టేయగలడు. చాలా సులభకరమైనటువంటి కార్యం, ఏమీ లేదు. దానికి ఇలా పెట్టి టైట్గా పెట్టడమే, అంతే. మనం చూస్తూ ఉన్నాడు కొన్నిసార్లు భక్తులు బుర్ర పోసిరా ఫిల్టర్ చేసిరా అనేసరికల్లా మొత్తం పాలన్నీ కూడా సింక్లో వేసి వచ్చిన మహత్తరమైనటువంటి భక్తులు మన దగ్గర ఉన్నారు అన్న కొంతమంది. ఏమీ లేదు, ఫిల్టర్ చేసిరా అని చెప్పిలా దానికి కన్నం ఉందంటే ఏమి చేశాడు మరి, అసలు ఎలా చేసావు అంటే ఎలా అయిపోయింది. మనం భగవంతుడిని జ్ఞాపకం ఉంచుకోలేదన్నమాట. కానీ చాలా కష్టతరమైనటువంటి కార్యం. ప్రభుపాదులు చూడండి, చాలా కష్టతరమైనటువంటి కార్యం. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయడం అంత సులభమా? కృష్ణుడు తెలీదు, రాముడు తెలీదు, భక్తి తెలీదు, చీర తెలీదు, ధోతి తెలీదు, తిలకం తెలీదు, నామం తెలీదు, ఏమీ తెలీదు. మనకు కొద్దో గొప్ప కృష్ణుడు రాముడు ఎడప తడప ఎవడో చెప్పింది, ఏవో ఈ స్వామి ఈ బాబా చెప్పింది ఏదో ఒకటి మనకి ఈ భక్తి టీవీ ఏదో ఎస్విబిసి ఏదో విన్నాం, వాళ్ళకేం తెలియదు. కానీ ప్రభుపాదులు వారు చైతన్య చరితామణి జ్ఞాపకం తెచ్చుకున్నారు, కృష్ణుడి జ్ఞాపకం తెచ్చుకున్నారు, ఎన్నో పద్యాలు రాశారు, ఎన్నో పాటలు రాశారు. జలదూతలు వెళ్ళినప్పుడు ఈ కార్యం అంతా ఇలా చేశారు ప్రభుపాది. ఇలా 400 రూపాయలతో వెళ్ళినటువంటి మనిషి 4000 కోట్ల ఆస్తి గణించారు ప్రభుపాది. 4000 కోట్లు, ఎక్కడా బిజినెస్ లేదనమాట. ఇలాంటి అదంతా ఏమిటంటే చైతన్య మహాప్రభు ఆయన యొక్క స్మరణలోంచి ఎప్పుడూ విస్మృతి లేదనమాట.
ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం అటువంటి కార్యం చేస్తామో, ఏది చేసినప్పటికీ మనం 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 ఎప్పుడైతే వంట ప్రారంభిస్తున్నామో, భగవంతుడి కోసం వండాలనుకుంటున్నామో, లేకపోతే పిచ్చేయాలనుకుంటున్నామో, ఆచరణ ప్రతి చోట మనం ఏంటంటే ధ్యానం చేయాలంటే నాకు భక్తి, శక్తి, యుక్తి, బుద్ధి లేవు. భగవంతుడా, చైతన్య మహాప్రభు నన్ను ఈ కార్యంలో ఉంచినటువంటి మీరు, ప్రభుపాదుల వారు, మా గురువు గారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నాకు ఏదో రకంగా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, నేను సద్వినియోగం చేసుకోవాలి బాబు అని మనం ఎప్పుడు పడితే అప్పుడు నమస్కారం పెట్టుకోవాలి. ఆ నమస్కారమే మనకి చివరికి మనకు భగవంతుడు జ్ఞాపకం ఉంచుకోలేకపోయినా భగవంతుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీమద్ భాగవతం